సునాదస్వరము జులై 2. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. మరి ప్రయాసపడి ఆదరణ లేకున్న ప్రజలతో దేవుడు చెప్తున్న మాటలివి. మరి ప్రయాసపడ్డ ప్రజలారా, నీలాంజనముతో నీ కట్టడమును కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం ఈ లోకంలో ఎన్నో విషయాలకు ప్రయాసపడుతుంటాం, ఆదరణ లేకుండా ఉంటాం. మరి గృహాలు కట్టాలని, మన కుటుంబాలు కట్టుకోవాలని, మనం ఎన్నో విషయాల్లో కట్టాలని ప్రయాసపడుతుంటాం. మన సంఘం కొరకు, మన పిల్లల కొరకు, చదువులు, ఉద్యోగాలు, ఎన్నో విషయాల్లో మరి స్థిరపడాలని ఆశపడతాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మరి నీ కట్టడమును కడతాను, పునాదులు వేస్తానని బయలుపరుస్తున్నాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుందని చెప్తున్నాడు. భయము, భీతి నీ దగ్గరికి రావు, అవి దూరంగా పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడైతే మన పునాదులను, మన జీవితాలను కడతాడో అప్పుడు మనం స్థిరంగా ఉంటాం. నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఈ ఆయుధం వర్ధిల్లదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏది కూడా వ్యతిరేకంగా రాకుండా ప్రభువే మనల్ని స్థిరపరిచి రక్షిస్తాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, మరి నేను తండ్రి దగ్గర ఎన్నో నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పాడు. మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. మన ప్రభు మన కొరకు నివాసమును సిద్ధపరిచే దేవుడు. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం సిద్ధపరచబడింది. ఆ పట్టణం యొక్క ప్రాకారములు, పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడ్డాయి అని చెప్పి అక్కడ రాయబడింది. మరి దేవుని మహిమ దానిలో ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనకన్నీ సిద్ధపరిచే దేవుడు, అన్నీ కడతాడు. మరి ఆదరణ లేకుండా మనం ప్రయాసపడుచుండగా మన కుటుంబంలో, మన సంఘంలో, మన పిల్లలను, మనకు చెందిందంతా కడతాడు. అంతేకాకుండా మన కొరకు ఆయన స్థలంను సిద్ధపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. మరి ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ప్రవేశించలాగున సిద్ధపడి ఆయన సన్నిధికి చేరుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రయాసపడుచున్నారో, ఆదరణ లేకుండా ఉన్నారో ప్రభువ, వారి గృహంలను, వారి కుటుంబంలను, వారి పిల్లలను, వారి పరిచర్య అన్నీ మీరే కట్టి దేవా, ప్రతి ఒక్కరిని దేవా అధిక విశ్రాంతితో మీరే వారిని తండ్రి మీలో నివసింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.